బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో ప్రాధాన్యత లేదని కొంతకాలంగా ఫీల్ అవుతున్న ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజమంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో ప్రాధాన్యత లేదని కొంతకాలంగా ఫీల్ అవుతున్న ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజమంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో ప్రాధాన్యత లేదని కొంతకాలంగా ఫీల్ అవుతున్న ఆయన వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ రాజును అడిగి తెలుసుకుందాం. చంద్రమోహన్ రాజు, ఎమ్మెల్యే మేడ వైసీపీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ధనలక్ష్మి, ప్రధానంగా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తాను పార్టీ మారే పరిస్థితులపైన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళగా ఆయన మేడ మల్లికార్జున రెడ్డి అతని తమ్ముడు రఘునాథరెడ్డిలను పిలిపించుకొని మాట్లాడినట్లు తెలుస్తుంది. అయినా కూడా మాట్లాడిన తర్వాత కూడా పార్టీ వైఖరిలో ఏ రకమైన మార్పు రాకపోవడంతో పాటు పార్టీకి సంబంధించి రాజంపేట నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని మేడ మల్లికార్జున రెడ్డి వ్యక్తం చేస్తూనే తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తన పనులన్నీ జరిగేవని, ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ విప్పుగా ఉండి కూడా తనకి ఏ పనులు జరగడం లేదనే అసహనాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే సీఎం అటువంటిదేమీ ఉండదని చెప్పేసి గతంలో చాలా సార్లు చెప్పినప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో మేడ మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల విజయసాయిరెడ్డితో మల్లికార్జున రెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాదు మేడ మల్లికార్జున రెడ్డి సోదరునికి అనారోగ్య పరిస్థితుల కారణంగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విజయసాయిరెడ్డి కూడా ఆయన పరామర్శించినట్టు తెలిసింది. అనంతరం మేడ మల్లికార్జున రెడ్డి సోదరుని అమెరికాకు తరలించడంతో అక్కడ కూడా కొంత సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అమెరికాకు వెళ్లనున్న నేపథ్యంలో అంతలోపే మేడ మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మల్లికార్జున రెడ్డి అతనికి సంబంధించిన వర్గీయులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఒత్తిడి మల్లికార్జున రెడ్డి పైన తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతేకాకుండా మల్లికార్జున రెడ్డి అతి త్వరలో అంటే జగన్ అమెరికాకు వెళ్లే లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమా, తర్వాత వచ్చిన తర్వాత పార్టీలో చేరడమా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కార్యకర్తలు నాయకులతో అంతా కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా
ఇంతకాలం పార్టీకి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎలాంటి ప్రాధాన్యత కల్పించకపోవడం, అంతేకాకుండా నియోజకవర్గంలో తన మాట ఎవరు అధికారులు కూడా పట్టించుకోలేని పరిస్థితి గత 2 ఏళ్లుగా కొనసాగుతుంది. బయట నుంచి వచ్చిన చాలా మంది నాయకులు తన నియోజకవర్గంలో అధికారుల పైన పెత్తనం, అలాగే పార్టీ పైన పెత్తనం చేస్తున్నారనే అసహనాన్ని మేడా మల్లికార్జున రెడ్డి చాలా కాలంగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాను కొంత ప్రశాంతంగా ఉండడంతో పాటు దూకుడుగా వివరించకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి. దూకుడుగా వివరించే వాళ్ళకైతే పార్టీలో పనులు బాగా జరుగుతున్నాయి, అలాగే నియోజకవర్గంలో పనులు బాగా జరుగుతున్నాయనే అసంతృప్తిని మేడా మల్లికార్జున రెడ్డి వ్యక్తం చేస్తూ వచ్చారు. అంతేకాకుండా తనకు సంబంధించిన చిన్న తహసీల్దార్ గాని, పోలీస్ స్టేషన్ లో గాని తనకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తను ఫోన్ చేస్తే కూడా స్పందించలేనప్పుడు అటువంటి ఈ పార్టీలో ఉండడం ఎందుకు అని పలు సందర్భాల్లో మేడా మల్లికార్జున రెడ్డి పలువురి దగ్గర వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత నెల రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మేడా మల్లికార్జున రెడ్డికి సంబంధించిన ప్రధానమైన కొంతమంది గ్రామస్థాయి నాయకులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైజాగ్ లో కలిసి వారు పార్టీ మారడం జరిగింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున రెడ్డి కూడా పార్టీ మారుతారనే విషయాన్ని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అంతకు ముందే ఏపీ 24/7 ఇక్కడున్న పరిస్థితుల గురించి, మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ మారే విషయం గురించి, దానికి సంబంధించిన చర్చల గురించి పలు సందర్భాల్లో కథనాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మేడా మల్లికార్జున రెడ్డి త్వరలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త బాగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రస్తుతం విజయసాయి రెడ్డితో చర్చలు జరిపిన అనంతరం వారి కండిషన్లు, అంటే మేడా మల్లికార్జున రెడ్డి చెప్పిన కొన్ని ప్రతిపాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగీకరించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే మేడా మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకున్నట్టు సమాచారం తెలియదు. థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు.